హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నిన్న నా బర్రెలు అమ్మినాన్న, ఇప్పుడే వచ్చి తీసుకుపోయారు. అసలు కొంచెం ఇలా పానం ఒప్పుతలేదు. నాకు తెలిసి డైరీ ఫామ్ పెట్టిన వాళ్ళు మూగజీవుల మీద ప్రేమ పెంచుకోకుండా అసలు నా తీరైతారు ఆయనతో. అసలు ఎట్లనో అనిపిస్తుంది. అవి కట్టలేవన్నా, ఇక కట్టకుండా ఉంచుకుంటే నాకు ఇలా నడవదు ఫ్యామిలీ. దానివల్ల తీసేసిన. వీడికి ఆల్రెడీ నేను 6 నెలలు ఎక్కువ మేపినాను. ఆల్రెడీ నా ఫాలోవర్స్ అందరికీ తెలుసు. అంటే కడితేమని బాగా ట్రై చేసినాను, మరి ఫాల్ట్ వాడిదా నాదా అనేది అర్థమవుతలేదు. అన్నోళ్ళు ఇప్పుడు డాక్టర్కి చూపించినప్పుడు, అంటే నా సబ్స్క్రైబర్ డాక్టర్కి చూపించినప్పుడు డాక్టర్కి చూపించిన దున్నపోతు కంటే దున్నపోతు తీసుకోపోయినా, ఇంకా వేరే వేరే ట్రీట్మెంట్ చాలానే చేసినా. నేను చేసినట్టు నాకు తెలిసి ఎవరు చేయరు. చాలా చూసి నిన్న 1,04,000కి అమ్ముకున్నా 2 బర్రెలు కలిపి. నాకు 18 నెలలు పాలిచ్చినాయి అవి. నన్ను అయితే ఏం లాస్ చేయలేవు. వాటికి సంబంధించిన దుడపిల్లలు ఇలా ఉన్నాయి. అది ఇంకోటి నా ఇంటున్న కృష్ణ. ఈ 2 కృష్ణ అయితే ఇప్పుడు నా షెడ్డుకు పని వస్తుంది. నన్నైతే కొంచెం లాస్ చేయలేవన్న. అది చూసిన కృష్ణ అంటే జర ఉంటుంది. ఇప్పుడు దూడపిల్లలు ఉన్నాయి, 2 ఆవిటి పిల్లలు ఉన్నాయి, ఇంకా 2 షెడ్లు ఉన్నాయి. ఈ 2 అసలు ఫస్ట్ టైం కదా అని ఇట్లా చేసుడు నాకు అసలు ఎక్కడ ఏం అర్థమవుతలేదు. ఇక తీసేయక తప్పలేదు. ఎందుకు అంటే తీసేయొద్దు అనుకున్నాను అసలు. కానీ ఏంటంటే నాకు ఇలా ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు కదన్న, వాళ్ళ వల్ల తీసేయాల్సి వచ్చింది. చాలామంది ఇలా తీసేయనంటే ఇన్ని రోజులు నేను బేకాని ఆపిన. ఇప్పుడు అవి 2 ఉన్నాయి పెద్దవి, ఇక మిగతా చిన్నవి 4 ఉన్నాయి. ఇక వీడియో ఎందుకు చేస్తున్నా అంటే చాలామంది తీసేయనా అని చెప్పి కొంతమంది తీసేసి వేరే బర్రె తీసుకురా అని చెప్పారు. అందుకే ఇప్పుడు వాటిని తీసేసి ఇంకో బర్రె తీసుకోదాం. 2 తీసినా ఇప్పుడు నాకు ఒక బర్రె వస్తుందని అయితే ఒక బర్రె వస్తుందని అనుకుంటున్నా. అమ్మ పాలుతోదనా పిల్లలను గుద్దుతుంది అది. దానికి ముక్కుతాడు పోయిందన్న, ముక్కుతాడు పోయి నుంచి అసలు మాట వింటలేదు. ఓకే ఫ్రెండ్స్, 2 బర్రెలు అయితే సేల్ చేసిన ఫస్ట్ టైం నా షెడ్ నుంచి. అంటే 3 ఏళ్ళల్లో నేను పెట్టి ఇప్పుడు స్టార్ట్ చేసి 3వ సంవత్సరం రన్ అవుతుందన్న. దీంట్లో నేను 2 బర్రెలను సేల్ చేసిన ఫస్ట్ టైం. ఏం లాభానికి నష్టానికి అని కాదన్న, నచ్చిన బర్రెలు పోయినాయి కాబట్టి కొంచెం బాధ ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.